వస్తే నేను వెల్కమ్ టు యూఫై. రాష్ట్రంలో యూరియా కొరతకు సంబంధించి రైతులు అనేక విధాలుగా రోడ్లెక్కి ఆందోళన చేస్తారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు యూరియా కూడా ఎక్కలేకపోతుందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. అయితే నర్సాపూర్లో అనేక సొసైటీలో రైతులకు కూడా విడివిగా యూరియా అందిస్తున్నారు. దీనికి సంబంధించి యూరియా కొరతకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, యూరియాకి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటనే అంశాలు సొసైటీ ప్రెసిడెంట్ నరేంద్ర మొత్తం ఉన్నారు. అసలు దీనికి సంబంధించి రైతులు కూడా ఇబ్బందులు ఏంటి, నిజంగా రైతులకు ఇబ్బందులు ఉన్నాయి అసలు ఏ సార్ రైతులకి ఏంటి యూరియాకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది చెప్తున్నారు. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణ. నిజంగా మనకి మన ప్రాంతంలో రైతులు నిజంగా ఇబ్బంది పడుతున్నారా? యూరియా కొరత మన దగ్గరే కాదండి, పైన కూడా చాలా కొరతగా ఉంది యూరియా అన్నది. సో మనకి అక్కడి నుంచి మనం ఏంటంటే ఇప్పుడున్నప్పుడు రైతుల టైం పెట్టుకుని లోడ్ పెట్టుకోవాలి. సో మనం పెట్టే టైం ఏముందంటే పైన కొరతగా ఉంటుందండి. సో మనం ఏం చేస్తాం, కొంచెం ముందుగా రిక్వెస్ట్ పెట్టుకోవడం వల్ల మనం ఈవేళ ఒక లోడ్ తెప్పించుకోగలిగామండి. సో రైతులకి ఏంటంటే ఈ పంటకి సారాకి 2 తప్పులు వేస్తారన్నమాట. ఎకరానికి ఒక బస్తా, లేదంటే అరబస్తా. కొంతమంది చిన్న రైతులు అరబస్తా తీసుకుంటారు, పెద్ద రైతులు బస్తా వరకు వాడుతుంటారు. సో మనకు అలా కొప్పూరు గ్రామం చూస్తే మనకు ఆల్మోస్ట్ 1100 ఎకరం వరకు వరి పండిస్తున్నాం. సో దానికి తగ్గట్టు కావాలంటే మనకి ఆల్మోస్ట్ 5 టన్నుల యూరియా కావాల్సి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 540 బస్తా వస్తుంది. 550 బస్తాని 550 బస్తాలు మనం ఏంటంటే ఉన్న రైతులు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు మీద, ప్రతి ఆధార్ కార్డుకి రైతుకి ఎంత పొలం ఉందో చూసి ప్రస్తుతానికి 1 బస్తా లేదా 2 బస్తాలు, అంటే మా రైతులే కాబట్టి మాకు ఎంత పొలం చేస్తున్నారో తెలుసు కాబట్టి వాళ్ళకి స్కేర్సిటీ లేకుండా ఎంతవరకు యూజ్ అవుతుందో ప్రస్తుతం ఒక తపాక వరకు ఎంతవరకు వాడగలుగుతారో అంతవరకు ఇస్తున్నాం అన్నమాట. అలాగా మా కప్పూరే కాకుండా మేము మళ్ళీ మల్లవరం సప్లై చేస్తాం, లిక్తుగుడి, కంసాలపేట గుడి, కొంతమంది సేరిపల్లి నుంచి వస్తారు, సరిపల్లి నుంచి వస్తారు. వచ్చారు ముందుగా ఏంటంటే ప్రయారిటీగా మా రైతుల వరకు కొంచెం స్టాక్ ఉంటుంది. పక్క నుంచి వచ్చిన రైతులకు మాత్రం వాళ్ళకు కూడా మరీ 5 బస్తాలు లేకుండా 4 బస్తాలు 3 బస్తాలు వాళ్ళని కూడా ఇచ్చి పంపిస్తాం. గతంలో లేని ఇబ్బంది ఇప్పుడు మాత్రమే అది పైన సీఎం గారి దృష్టిలో కూడా పెట్టాలని మేము కూడా, ఎందుకంటే అది మా ఇక్కడ లోకల్ కొరత అయితే కాదు, పైనుంచే కొరత ఉంది. అదే మ్యానుఫాక్చరింగ్ దగ్గర నుంచి ఉందా ఏంటి అన్నది ఇప్పుడు ఏడీ గారు కానీ, ఇప్పుడు టీసీసీబీ చైర్మన్ గారు కానీ వాళ్ళు కొంచెం పైన అధికారులకి అందించుకుంటే అక్కడి నుంచి ఏమైనా కొంచెం కొరత అయితే తగ్గించాలండి. ఈ గతంలో ఎప్పుడు కొరత ఒక్కసారిగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వచ్చిందండి. ప్రతిపక్షాలు తల్లి ఆరోపణలు చేస్తారు. దానికి సంబంధించి మీ పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీకి సరిగ్గా చెప్పడం లేదు. అంటే రైతుల సమన్వయంలో కూడా ఎలా కనబడుతుందో మీకు కాదు, గత ప్రభుత్వంలో కూడా చాలా కొరత ఉండేది. మేమైతే ఆ టైంలో చూస్తే ఇక్కడ రైతులందరూ వచ్చి గొడవలు పడిపోయి క్యాగ్ వేసి సొసైటీ దగ్గర ధర్నా కూడా చేసిన రోజులు ఉన్నాయి. అది ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మేము ఇప్పుడు యాక్చువల్ ఒక 10 టన్నులు పెట్టామని, వాళ్ళు కూడా చాలా తెలివిగా ఎలా చేస్తారంటే మన కుక్కలకే లోడ్ ఇవ్వకూడదు అని చెప్పి డివైడ్ చేస్తారు. మాకు నేను వచ్చింది కూడా 10 టన్నులకే పెట్టాం, కానీ మనకు 12 టన్నులు వచ్చింది. అలా వేరే గ్రామానికి అదే లోడ్ ఇంకో 12 టన్నులు వేరే వాళ్ళకి పంపారు. అంటే ఏంటి, ఒక పైనుంచి కూడా చాలా సిస్టమేటిక్ గా ఒకే చోట స్టాక్ నుంచి డివైడ్ చేసి పంపిస్తున్నారు. అది చాలా బాగా చేస్తారు. గత ప్రభుత్వం అసలు స్టాకే లేకుండా చేశారు. అలాగే స్టాక్ ఉండేది కదా, ఇప్పుడు రైతులు చాలా నానా అవస్థలు పడేవారు. దాసేసి ఏం చేశారు, ఎక్స్ట్రా ప్రైస్ అమ్ముకున్నారు. ఈ రోజు యూరియా మనం 260 రూపాయలు అమ్ముతున్నాం, మనకు వచ్చిన మా ఎంఆర్పీ ప్రైస్. ఏం చేశారు, షార్ట్లు పెట్టేసుకుని వాళ్ళు ఎక్స్ట్రా అమ్ముకునేవారు. సొసైటీ దగ్గర ఉండేది కాదు. సంఘాలు నాశనం అయిపోవడానికి అదే రీజన్ అండి. మేము ఇక్కడ సంఘాలు ఏంటో వచ్చే ఇన్కమ్ కూడా మనం ఫెర్టిలైజర్స్ మీద లాగుతాం. ఏళ్ళైతే కొరదంతా చోటను దాచేసుకుని వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు, అంతే తప్ప కానీ ఇదేం లేదు. ఇప్పుడు ఏంటంటే దాంట్లో ప్రభుత్వం ఆర్గనైజర్ స్ట్రక్చర్ లో మేము ప్రతి లోడ్ కూడా ఆన్ పేపర్ ఉంటుందని, ఏదన్నా మనం చెక్ ట్రాన్స్ఫర్స్ కానీ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనకు వస్తాయి. ఇదివరకు మరి అన్ని ఎలా చేశారు, మరి అసలు అంత కొరత ఎంత క్రియేట్ చేస్తుంటే పాత ప్రభుత్వం చేశారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు అలా లేదండి, చాలా నీట్ గా క్లియర్ గా ఉంది. కొరత అనేది కొంచెం ఉంది. పైన మ్యానుఫాక్చరింగ్ డిఫాల్ట్ లో తయారవ్వాలి. అది ఒకసారి సీఎం గారి దృష్టిలో కూడా దీన్ని వీరాంజనేయ గారు పెడితే కనుక అది ఫాస్ట్ గా వస్తుంది. ప్రాంతంలో చాలా చోట్ల రైతులు ముందస్తు జాగ్రత్తగా ఎక్కువగా 1 బస్తా అవసరం చోట 2-3 బస్తాలు పట్టుకెళ్ళిపోతున్నారు. వీటి వల్ల కూడా కొరత ఏర్పడిందనే వాదన ఏర్పడుతుంది. నిజంగా రైతుల్లో ఆ భయాందోళన ఉందంటారా? అసలు ఆ భయం కారణం ఏమైనా? 100% వాస్తవాన్ని. దాంట్లో ఏంటంటే ఏమవుతుందంటే గత ప్రభుత్వంలో ఈ స్కేర్ సిటీని ఎక్కువ క్రియేట్ చేసడం వల్ల రైతు అన్నవాడు భయపడిపోయాడు. పంట టైంకి మాకు యూరియా ఉంటుందా ఉండదా, ఇప్పుడు వేసే టైంకి లేకపోతే ఏంటి ఆ పరిస్థితి అని చెప్పి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళకి నిజంగా అవసరం 1 బస్తా ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ఇంకో తపాక వేయాలి, ఇంకోసారి జల్లాలి. మళ్ళీ ఇప్పుడు సార్వాకి 2 సార్లు జల్లుతారు, నెక్స్ట్ జల్లాలి. ఆ టైంలో యూరియా లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి ఏం చేస్తున్నారు, ఇంకో బస్తా ఇప్పుడే పట్టుకెళ్ళిపోతారు. అలా వాళ్ళ భయం ముందుగా దాచుకుంటున్నారు. అదేమి స్కేర్సిటీ క్రియేట్ చేద్దాం ఉద్దేశం కాదు, కానీ వాళ్ళు నెక్స్ట్ తర్వాత వాళ్ళ వరకు సేఫ్ సైడ్ గా బస్తా దాచుకుంటారు. అదేమవుతుందంటే పక్క రైతుకి ఈసారి కావాల్సిందే స్కేర్సిటీ వచ్చేస్తుంది.
అలాగే లోడ్ బట్టి మాకు పడుతుంది, మా సంఘాలకి పడుతుంది, అలాగే పై సంఘాలకు కూడా పడుతుంది. అది మెయిన్ రీజన్. సో అందుకు మేము ఇప్పుడు ఇలాంటి స్కేర్ సిటీలో తెప్పించుకున్నాం కొంచెం లోడ్. దాన్ని ఏం చేసామంటే మా రైతు ఎంత పొలం చేస్తాడో మాకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి నీకు ఎంత యూజ్ ఉంటుందో ప్రస్తుతానికి ఈ తపాకు అంతే పట్టుకెళ్ళు అని చెప్పి మేము స్ట్రీమ్ లైన్ చేసి ఆధార్ కార్డు మీద బేస్ చేసి నీ ఆధార్ ఎంత వేస్తాం అని మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళు పట్టుకొచ్చారు కదా, అరే బాబు అని మేము మాన్యువల్ గా మేము ఆల్రెడీ ఒక ఎక్సెల్ ఫార్మాట్ క్రియేట్ చేసుకుని అదే ఆధార్ మళ్ళీ వచ్చింది కొన్ని నువ్వు ఆల్రెడీ పట్టుకెళ్ళావు కదా, మళ్ళీ ఏంటంటే హోల్డ్ చేస్తున్నాం. రైతు కూడా నీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ భయం పాత గవర్నమెంట్ లో బాగా క్రియేట్ అయిపోయింది. ఎక్కువ క్రియేట్ అయిపోవడం వల్ల మాకు నష్టం వస్తుందేమో అని చెప్పి ముందుగా వాళ్ళు స్కేర్ సిటీ లేకుండా వాళ్ళు దాచుకుంటారు. అది ఎక్కువ. మీ సొసైటీ సంబంధించి మీ ప్రభుత్వం దాని డబ్బులు ఇవి కూడా రైతులకు జమ కాలేదు అనే వాదన ఎక్కువ పడుతుంది. మీ ప్రభుత్వం ఇచ్చేది మా సంఘం నుంచి అయితే అసలు లేట్ అయితే ఏమీ లేదండి. వచ్చిన 2 రోజులు 3 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోయింది. మాకు మేము చెప్పాం కదా, ప్యాడీ మాకు 1100 ఎకరం ఉంది. 1100 ఎకరానికి మాకు కొన్ని అనుసంధాన రైస్ మిల్లు ఇచ్చారు. ఆ రైస్ మిల్కి వెళ్ళడం రావడం ఇమీడియట్ గా పడి మా సంఘం దగ్గర అయితే ఇక్కడ లేదు. నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో కూడా ఇమీడియట్ గా వేస్తే ఈ ప్రభుత్వం ఏం చెప్పాను ఇప్పుడు 2-3 days లో పడుతున్నది ఇక్కడ ఎక్కడ జరగలేదు. కొత్త గవర్నమెంట్ అసలు ఇప్పుడు ఇవ్వలేదు, ఇంకో లేట్ గా వచ్చేది. ఈ ప్రభుత్వంలోనే చాలా ఫాస్ట్ గా రావడం జరిగింది. ఎక్కడో ఒక చోట లేట్ అవ్వచ్చు కానీ దాన్ని ఏంటంటే కొంచెం క్రియేట్ చేస్తున్నారు. ఇంకా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే సొసైటీకి అసెంబ్లీ కమిటీ ఇస్తారు. మీ ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, పూర్తిగా మీరు అదే జగన్ కాపీ పేస్ట్ చేసి మీరు కూడా అసెంబ్లీ కమిటీని ఏర్పాటు చేసి దీన్ని ఎలా సార్ అంటే ఏంటంటే దేనికైనా ఒక కమిటీ అన్నా చేసుకోవాలి. దాన్ని వేసి వాళ్ళ నివేదిక ఎలా ఉంటుందో పరిశీలిస్తాం. ఈ మనకు ఎన్డీఏ ప్రభుత్వంలో నివేదిక పర్ఫెక్ట్ గా వస్తుంది. పాత గవర్నమెంట్ అంటే వాళ్ళు ఇచ్చింది ఏదన్నా కూడా మ్యానిపులేట్ చేసేవాళ్ళు. ఒక కమిటీ అన్నా ఏది చెప్తా కానీ అది వచ్చే ఫైల్స్ అని ఇదే చేతిలో ఉంటుంది. ఏ చెప్తారని చేసేవాళ్ళు. ఈసారి అలా ఉంటుంది కదా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైనా ఎంప్లాయీ ఉన్న ఫ్రీడమ్ వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఏ రిపోర్ట్ చేస్తే ఆ రిపోర్ట్ మీద యాక్షన్ చేస్తారు. పూర్తిగా ఇక్కడ తీసుకుంటే పూర్తిగా కూడా గోదావరి జిల్లాకు సంబంధించిన యూరియా కొరత కేవలం కల్పితం మాత్రమే. యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. యూరియా బయట మార్కెట్ లో పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ లో అంటే విపరీత వ్యాపారస్తులు పెద్ద లాభాలు కప్పుకునే అవకాశం కనబడుతుంది. సొసైటీ మార్కెట్ ధరకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున సొసైటీలు ఆశ్రయిస్తున్నారు. దాంతో పాటు కొంత పెద్ద ఎత్తున క్యూలైన్స్ అయితే కనబడుతున్నాయి కానీ ఎక్కడా రైతుకి సంబంధించి యూరియా కొరత అనేది లేదు. పూర్తిగా కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి రైతుకి ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి ఒక్కరికి యూరియా ఇవ్వడం జరుగుతుంది. రైతులకు కూడా కొద్దిపాటి భయాందోళన సమన్వయ లోపం కనబడుతుంది. దాన్ని కూడా సరిచేసే ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏ కూటమిలో రైతుకి పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని ఇక్కడ నాయకులు చెప్తారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో